హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు. నమస్తే ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే తలకాయ కూర చేశాను ఫ్రెండ్స్. ఈరోజు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను ఎలా చేసుకుంటానో అలా చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 కేజీ అంత తలకాయ కూర అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. కేజీ పడ్డది, చిన్న తలకాయ అన్నమాట. కూర అయితే కేజీ పడ్డది, 500. ఇలా అయితే మొత్తం గిన్నెలు వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడిగి ఇలా 2-3 సార్లు బాగా కడిగి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంతమంది అయితే కుక్కర్లో ఉడకబెట్టుకుంటారు. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. నేను గిన్నెలను ఉడకబెట్టుకున్నా. పొయ్యి మీద చేద్దాం అనుకున్నా కానీ టైం సెట్ కాలే. సాయంత్రం అయింది ఫ్రెండ్స్. తెచ్చేసరికి వేరే ఊరికి పోయి తీసుకొచ్చిండ్రు. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తొందరగానే ఉడికింది, 2 మినిట్స్లోనే ఉడుకుతుంది. లేతగా ఉంది. తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్యాస్ అంటించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ కూర ఉడికేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలిపి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని టమాటాలు బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత కలిపి తలకాయ కూర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ కొంచెం సూప్ ఉంటే బాగుంటుంది. ఎక్కువ వాటర్ ఏం కూడా వేసుకోకూడదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో ఉడకబెట్టిన తలకాయ కూర అంతా వేసుకొని ఇలా కలిపి ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు నేను బ్రెయిన్ ఉంటుంది కదా, మెదడు తలకాయలోని, అది అయితే కొంచెమే ఉందని నేను ఫ్రెష్గా కడిగి ఉడుకుతున్న కూరలోనే ఒక సైడ్కి వేసి ఉడికించుకున్నా ఫ్రెండ్స్. వేరే ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది. నాకు ఎందుకు ఇలా ఇష్టం. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని గ్యాస్ బంద్ చేసుకుంటే తలకాయ కూర రెడీ.